బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ మంత్రులకు బెదిరింపు లేఖల వ్యవహారంలో ఎఫ్ఐఆర్ నమోదైంది. మంత్రి కందుల దుర్గేష్ ఫిర్యాదుతో తుళ్లూరు పిఎస్లో పోలీసులు కేసు నమోదు చేశారు. బిఎన్ఎస్ 355, 351(2), 351(4), బిఎన్ఎస్ఎస్ 174 సెక్షన్ల కింద కేసులు పెట్టారు. ఇక మావోయిస్టుల బెదిరింపు లేఖ కాదని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. అయితే ఏపీలోని పలువురు మంత్రులకు చంపేస్తామంటూ బెదిరింపు లేఖలు కలకలం రేపాయి. ఏకంగా 4 మంత్రులకు ఇలా బెదిరింపు లేఖలు రావడం తీవ్ర చర్చకు దారితీసింది. మొదట పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్కు బెదిరింపు లేఖ రాగా తుళ్లూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఇలాగే మరో 3 మంత్రులకు లేఖలు రాగా సంచలనంగా మారింది. ఇక ఈ లేఖలు ఎవరు పంపించారు, ఎక్కడి నుంచి వచ్చాయని అధికారులు ఆరా తీస్తున్నారు. అసలు మావోయిస్టు పేరుతో ఈ లేఖలు ఎందుకు వచ్చాయి అనే కోణంలో పోలీసులు దర్యాప్తును మొదలుపెట్టారు. ఏపీ మంత్రులు కందుల దుర్గేష్, రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్, వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్రకు సైతం బెదిరింపులు లేఖలు రావడం ఏపీలో ఒక్కసారిగా కలకలం రేపింది. చంపేస్తాం, తస్మాత్ జాగ్రత్త అంటూ హెచ్చరించినట్లు తెలుస్తుంది. ఈ లేఖలు ఏకంగా సచివాలయంలో ఉన్న మంత్రి పేషికి రావడం తీవ్ర కలకలం సృష్టించింది. ఏపీ అసెంబ్లీ లాబీల్లో ఈ అంశంపైన చర్చ విస్తృతంగా జరిగింది. మంత్రులకు వచ్చిన 4 లేఖల్లో ఒకే రకమైన హెచ్చరిక, ఫోన్ నెంబర్ సైతం పేర్కొన్నట్లు తెలుస్తుంది. ఇక ఈ లేఖలపైన కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. ఏపీ మంత్రులకు బెదిరింపు లేఖల వ్యవహారంలో ఎఫ్ఐఆర్ నమోదైంది. మంత్రి కందుల దుర్గేష్ ఫిర్యాదుతో తుళ్లూరు పిఎస్లో పోలీసులు కేసు నమోదు చేశారు. బిఎన్ఎస్ 355, 351(2), 351(4), బిఎన్ఎస్ఎస్ 174 సెక్షన్ల కింద కేసులు పెట్టారు. ఇక మావోయిస్టుల బెదిరింపు లేఖ కాదని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. అయితే ఏపీలోని పలువురు మంత్రులకు చంపేస్తామంటూ బెదిరింపు లేఖలు కలకలం రేపాయి. ఏకంగా 4 మంత్రులకు ఇలా బెదిరింపు లేఖలు రావడం తీవ్ర చర్చకు దారితీసింది. మొదట పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్కు బెదిరింపు లేఖ రాగా తుళ్లూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఇలాగే మరో 3 మంత్రులకు లేఖలు రాగా సంచలనంగా మారింది. ఇక ఈ లేఖలు ఎవరు పంపించారు, ఎక్కడి నుంచి వచ్చాయని అధికారులు ఆరా తీస్తున్నారు. అసలు మావోయిస్టు పేరుతో ఈ లేఖలు ఎందుకు వచ్చాయి అనే కోణంలో పోలీసులు దర్యాప్తును మొదలుపెట్టారు. ఏపీ మంత్రులు కందుల దుర్గేష్, రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్, వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్రకు సైతం బెదిరింపులు లేఖలు రావడం ఏపీలో ఒక్కసారిగా కలకలం రేపింది. చంపేస్తాం, తస్మాత్ జాగ్రత్త అంటూ హెచ్చరించినట్లు తెలుస్తుంది. ఈ లేఖలు ఏకంగా సచివాలయంలో ఉన్న మంత్రి పేషికే రావడం తీవ్ర కలకలం సృష్టించింది. ఏపీ అసెంబ్లీ లాబీల్లో ఈ అంశంపైన చర్చ విస్తృతంగా జరిగింది. మంత్రులకు వచ్చిన 4 లేఖల్లో ఒకే రకమైన హెచ్చరిక, ఫోన్ నెంబర్ సైతం పేర్కొన్నట్లు తెలుస్తుంది. ఇక ఈ లేఖలపైన కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు.